హాయ్ అండి, అందరికీ నమస్కారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇక రాజకీయాలకు మాత్రమేనా? ఏపీ తెలంగాణతో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు అధికార ప్రతిపక్ష రాజకీయాలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకు ఏపీకి ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ, అలాగే మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలోనూ బీసీలకి రిజర్వేషన్లపై కూడా రాజకీయ రగడ చెలరేగుతుంది. ప్రభుత్వాలు మారుతున్న ఇలాంటి రాజకీయ పరమైన సమస్యలు ఆవిష్కృతం అవుతూనే ఉన్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. పైగా వాటితో ఆ రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసుకుంటూ తమ ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించాలనుకుంటూనే ఉన్నారు. ఒక సమస్యను పరిష్కరించలేని రాజకీయ పార్టీలు అదే సమస్యతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉంటున్నారు. అలా తమను మభ్య పెడుతున్నారని ప్రజలు గమనిస్తున్నా సరే ఏమి చేయలేని నిస్సహాయత స్థితిలో ఉండిపోయారు ప్రజలు. తిరిగి ప్రజలు అదే రాజకీయ పార్టీ నాయకులను ఆశ్రయించడం ఇంకా విడ్డూరంగా ఉంది. ప్రజలు ఇంత అమాయకంగా, ఇంత నిస్సహాయకంగా ఉండటం వల్లనే తమను ఆశ్రయిస్తున్నారని రాజకీయ పార్టీ నేతలు, రాజకీయ పార్టీలు గ్రహించాయి. అందుకనే నిర్లజ్జగా, నిర్భయంగా ఇంకా రాజకీయ పార్టీలు ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. ఉదాహరణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేమే అడ్డుకున్నామని ఏపీలో టీడీపీ అలాగే ప్రతిపక్ష వైసీపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కార్మికులను మభ్యపెడుతున్నారు. దీనిపై నిన్నటి నుంచి అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వాదాపవాదనలు చేసుకుంటున్నాయి. వీటిని చూస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎంతగానో మభ్యపడుతున్నారు, బాధపడుతున్నారనే చెప్పుకోవచ్చు. వారి సమస్యను ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కార్మికుల జీవన్ మరణ సమస్యపై అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తూ ఉండటం విడ్డూరంగా ఉంది. గతంలో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు. ఎద్దు పుండు కాకికి రుచి అంటే ఇదేనేమో. దశాబ్దాలుగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నడిపిస్తూ ఉంటూ దానికి కోత వేటి దూరంలో అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ని నిర్మిస్తానంట మరొక విడ్డూరం.